అన్నమయ్య జిల్లా రాజంపేట ఇటీవల వైసీపీ వేదికపై జరిగిన సభ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అక్కడి నాయకుల మాటలు రాజకీయ పరిజ్ఞానాన్ని తెలియజేసేలా కాకుండా కామెడీ షోలా మారాయని ప్రజలు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేకంగా రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గురించి మాట్లాడుతూ నువ్వున్న భూమి కూడా ప్రభుత్వానిదే నాయనా అంటూ ప్రజలే ప్రశ్నలు వేస్తున్నారు. భూముల విషయంలో నైతికత ఏ స్థాయిలో ఉందన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే శ్రీవారి చటకోపురం కట్టించి భక్తుడిగా మారిపోయిన మరో నాయకుడు అసలు ఆ నిర్మాణం వెనుక ఉన్న ప్రయోజనాలేంటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జే బ్రాండ్ పేరిట నకిలీ మద్యం తయారు చేసి ప్రజల జేబులకు చేపకెత్తినట్లు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డి మరోసారి విమర్శల పాలవుతున్నారు. గత 4 రోజుల ముందు ఒక మంచి కామెడీ సీన్ జరిగింది. ఏంటంటే వైసీపీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. అందులో వేదిక మీద కూర్చున్నటువంటి నాయకులందరికీ పెద్ద అవినీతి చరిత్ర ఉంది. ఒక ఆయన రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఉన్న ఎస్టేట్ కూడా గవర్నమెంట్ భూమిని ఆయన 30 ఎకరాలు గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకున్నటువంటిది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి శటకోపనం పెట్టినటువంటి చరిత్ర, ఆయన్నే మోసం చేసినటువంటి చరిత్ర. అవినీతి పరుడు ఒకవైపు, ఎన్నో జే బ్రాండ్ పేరిట నకిలీ మద్యం తయారు చేసి లక్షల మంది ప్రాణాలను, పేదల జేబులను కొట్టి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మిథున్ రెడ్డి. ఇంకొక వైపు మైనింగ్ మాఫియా అటవీ భూములు కాజేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇంకొక వైపు నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ను వందల వేల కోట్ల కాంట్రాక్టర్లు చేస్తారన్నటువంటి పేదవాడు. ఆయన కూడా సాక్షాత్తు ప్రభుత్వ భూములు కాజేసిన, అర్హత లేకపోయినా ప్రభుత్వ భూములు వెంట పెట్టుకున్నటువంటి మరొక వ్యక్తి. ఇటువంటి అవినీతి పరులందరూ కూడా వేదిక మీద ఉంటే ఒక ఆయన చేతగాక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ ఇబ్బంది పెట్టి ఓడిపోయినటువంటి వ్యక్తి ఇటీవల వైసీపీలో చేరి ఒక ప్రశ్న వేసినాడు. నేను నిజాయితీ పరుణ్ణి, తెలుగుదేశం పార్టీలో అవినీతి పరులు ఉన్నారు కాబట్టి నేను పార్టీ వీడినాను అని ప్రమాణం చేయమన్నారు. మేము ప్రమాణాలు చేయాల్సింది ప్రజలకు జవాబుదారీగా మేము ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మంచి పార్టీ కాబట్టి దేశంలో ఎక్కడా లేనటువంటి మెజార్టీని ప్రజలు ఇచ్చినారు, ప్రజలు నమ్మినారు. మా గురించి మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ పార్టీలో చేరే ముందు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాల పాటు అవినీతి చేయలేదని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ పార్టీలో చేరినావా? కాబట్టి ఇదంతా ఎట్లా ఉందంటే దయాలు వేదాలు వల్లించినట్లుగా ఒక హాస్యాస్పదంగా కనబడింది. దాన్ని ఎవరు కూడా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ లేరు.